మీ పూజారిని చిత్రానికి అమితమైన ఆదరణ లభిస్తోంది. 200 రోజుల పైన ఆడగలదు. అందు పాటలు, కథ అన్నీ ప్రజాదరణ పొందుతున్నాయి. మీరు మళ్ళీ మళ్ళీ ఇటువంటి చిత్రాలే తీయండి. చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల నుండి ఒకే సమాచారం, ఒకే అభ్యర్థన. ఇక అభిమానులైన ప్రేక్షకుల నుండి నరహరికొచ్చే ఉత్తరాలకు అంతే లేదు. చిత్రం సాధించిన అఖండ విజయం, దానిలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ ఆనందకారణమైంది. కానీ ఆ చిత్ర సృష్టికర్త మాత్రం ఆ ఆనందాన్ని అనుభవించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. ఒకటా రెండా, ఎన్నెన్ని జ్ఞాపకాలు ఆ నామం వెంట, మరెంత గుండెమంట. ప్రతి పచ్చదనాన్ని కోరే ఈ పూజారినికి ఏమి స్వార్థముంటుంది? పసుపు కుంకుమలతోనే తరలిపోవాలనే అల్పమైన కోరిక మినహా. ఆవేశంతో సజల నయనాలతో అంటున్న మీరా కనుల ఎదుట నిలుస్తోంది ఒకసారి. పోతనగారు ఒక ఘట్టం పూరించలేక సతమతమవుతుంటే ఆయన ఎంటలేని సమయాన శారదాదేవే స్వయంగా వచ్చి పూరించిందట. కొంటిగా అంటూ చిలిపిగా చూసిన ఆ మూర్తి దర్శనమైనట్లే అనుభవం అవుతోందొకసారి. సతీ పొతుల మధ్య సరసముండొచ్చు, విరసము సంభవించొచ్చు. మీ ప్రేమకు సంతోషించినట్లే మీ చెంపపెట్టును భరించాను. కాని మీ పరివారమందరూ నన్ను అవమానించేందుకు వీల్లేదు. ఖచ్చితంగా మాట్లాడే ఆమెకు మరెవరు సాటి? క్షీర నీరాల వలె కలిసిపోయిన తమ నడుమ ఆమె జన్మవృత్తాంతం నాగుపామే నాట్యం చేసింది. అబ్బా, ఎంత బాధాకరంగా ఉంది ఈ ఎడబాటు. మీరాను చూడాలనుంది. ప్రసవ సమయం సమీపిస్తోంది. అతడు ఏదేదో అనుకుంటున్నాడు. నరహరి ఆ పిలుపుతో అతడి ఆలోచనలకు అంతరాయం కలిగింది. వచ్చిన వ్యక్తి కస్తూరి తండ్రి సర్వేశ్వరరావు. అనుకోని విజయం లభించిందోయ్ మన పూజారిని. కనకవర్షమే కురుస్తోంది. అతి ఉత్సాహంగా అన్నాడు. "ఉమ్." నరహరి నిరాసక్తిగా ఊకొట్టాడు. మరి తర్వాత కార్యక్రమం? నరహరి జవాబివ్వలేదు. కస్తూరికి చిత్రాల్లో నాయిక అయిపోవాలనే కొత్త ఉబలాటం పట్టుకుంది ఈ మధ్య. తన స్నేహితుడట ఎవరో ఓ కొత్త కుర్రాన్ని హీరోగా చేద్దామంటోంది. ఈ రోజుల్లో కొత్త వాళ్ళకి అవకాశాలిచ్చి తీస్తోన్న లో బడ్జెట్ పిక్చర్స్ బాగానే ఉంటున్నాయి కదా. ఈసారి నరహరి మాట్లాడలేదు. హాహా, తన మాటలకు తానే మెచ్చుకోలుగా నవ్వాడు సర్వేశ్వరరావు. పిల్లలు చిన్నవాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళ తెలివితేటలే అద్భుతంగా ఉంటున్నాయి ఈ రోజుల్లో. కస్తూరి ఐడియా గొప్పదే. అతడి సిగ్గులేనితనం నరహరికి లోలోన జుగుప్స కలిగించింది. అచ్చుపోసిన ఆంబోతులల్లే తిరుగుతూ కాపురాలు కూల్చే వాళ్ళు కన్నవాళ్ళకి మాత్రం ఇంకా చిన్నపిల్లలే అనుకున్నాడతడు. అరే, మాట్లాడవేం నరహరి? కొత్త వాళ్ళతోనేమిటి అని భయం వేస్తోందా? భయమేమీ లేదు. నేను చూశాను. కుర్రాడు చక్కగా ఉన్నాడు. అంతో ఇంతో సంగీతం కూడా వచ్చు. ఆ ఛాన్సుల కోసం చూస్తున్నాడు. ఎవరతను? ఆరాగడిగాడు నరహరి. ఎవడో మెడిసిన్ చదువుతూ వదిలేసొచ్చాడట. పేరు ఆ మన సంజీవరావు మేనలుడట. అతడు వచ్చాడు నా దగ్గరికి. ఆ ఆ అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు మంచి కథ చూడు. నేను ఇక ఈ వ్యాపకం మానేయాలనుకుంటున్నాను. నెమ్మదిగా దృఢంగా అన్నాడు నరహరి. ఏంటి? ఉలికిపడుతూ చూశాడు సర్వేశ్వరరావు. అంతలోనే నవ్వేస్తూ లేచొచ్చి నరహరి వీపుపై తడుతూ అన్నాడు. ఏంటంత డీలాగా ఉన్నావు? విన్నాన్లే, ఏవేవో జరుగుతూనే ఉంటాయి. టేక్ ఇట్ ఈజీ. జీవితం ఎంజాయ్ చేయడానికి, మజా చేసుకోవడానికి అంతే. మరిచిపో, మరో ప్రయత్నం చెయ్యి. అంతే. ఈ రంగంలో ఎంత పేరుంది నీకు. ఇక్కడ నిలదొక్కుని నిలబడ్డం మాటలా? అందరూ ఈ ఫీల్డ్లో ప్రకాశించాలని నానా తాపత్రయాలు పడుతుంటే నువ్వు మానేస్తావా? ఏంటోయ్ ఈ కొత్త ధోరణి? నరహరి వింటున్నాడో లేదోనని చూడకుండా ధారాళంగా ఉపన్యాసము, బోధనలు చేసేసి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ చేతిలోనున్న ఓ 2 పుస్తకాలు అతడి మేజాపై వదిలి, ఈ మధ్య పత్రికల్లో ఏవేవో మంచి కథలై వస్తున్నాయంటారు. మన దేశపు కథలైతే చౌకలో తేలిపోతాయి కూడా. నాకేం తెలుసు ఆ మంచి చెడును. ఈ పత్రికలో జారిణి అనే కథ బాగుంది అంటున్నారంతా. నచ్చితే తర్వాత విషయాలు చూద్దాం అన్నాడు. సర్వేశ్వరరావు నిష్క్రమించిన వైపుగానే చూస్తున్న నరహరి ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. తన మనసులో ఇటీవల లీలగా మెదులుతున్న అనుమానం నిజమేననే ఆధారం దొరికింది నేటి సర్వేశ్వరరావు మాటల వల్ల. అతడి మానసిక స్థితి వలనే బయట హోరున గాలివాన చెలరేగింది. కస్తూరి, భాస్కర్లు స్నేహితులన్నమాట. దానికి మగవాళ్లు అలవాటే. ఒక్కొక్కడితో 2-3 నెలలు మాత్రమే తిరుగుతుంది. వాడి డబ్బంతా హరించాక, లేదా వాణ్ణి ఏదైనా చేయరాని కార్యం చేయడానికి ఉపయోగించుకున్న తర్వాత ధరించిన ఒలువులు మార్చినంత తేలిగ్గా వాణ్ణి వదిలి మరొకడికి గాలం వేస్తుంది. ఇంతవరకు ఆ గేలానికి ఎరగా చిక్కకుండా తప్పించుకున్న తనలాంటి వాళ్లను వేళ్లపై లెక్కించొచ్చు. అందుకే తనపైన, మీరాపైన కక్ష సాధించడానికి, మీరా రహస్యాలను లాగడానికి ఈ భాస్కర్ గాడిని పట్టిందన్నమాట. ఆనాడు తాను నర్సింగ్ హోంలో కలపకం మరణ సమయంలో భాస్కర్ను చూడ్డం,
మరొకనాడు తాను గ్రామాంతరం నుండి రాగానే కస్తూరి పనిమాలి తన ఆఫీస్కొచ్చి మీరా విషయంలో హేళనగా మాట్లాడి ఆమె కల్పకం నర్సింగ్ హోంకు రోజు ఎందుకు వెళుతోందో తెలుసుకోమండం మబ్బులు విడిపోయాయి. ఆనాడు కస్తూరి అలా హేళన చేసి కవ్వించకపోతే తనకు కోపమొచ్చుండదు. దుమ్దుమ్లాడే తనను చూసి మీరా ఏమీ చెప్పలేక బెదిరిపోయింది. పాపం ఎంత మానసిక క్షోభకు గురైందో కదా మీరా. జరిగిందేదో జరిగింది. మీరాను తీసుకురానా వెళ్ళి. కాని ఏ ముఖంతో వెళ్లేది? ఇప్పటి సంగతులన్నీ ఏమైనప్పటికీ ఆనాడు వివాహ నిర్ణయ సమయంలో ఆ యథార్థాన్ని దాచడం ద్వారా అటు పక్షపు వారు తప్పిదం చేస్తున్నట్లు కాదా? వెళ్ళిన తర్వాత మీరా ఒక్క ఉత్తరమైనా రాసిందా? ఆమెకే అంత పట్టుదలైతే తానెలా వెళ్ళగలడు? ఆలోచనలు అతన్ని ఉకిరిబిక్కిరి చేయసాగాయి. భారత స్త్రీ హక్కులను గూర్చిన ప్రభుత్వ శాసనాలు నేడున్నంత పటిష్టంగా లేని రోజుల్లో తన అద్వితీయ సౌందర్యమే తనకు శత్రువుగా శాపంగా పరిణమించిన కల్పకం అనే 17 ఏళ్ల బీద యువతిని 45వ సంవత్సరం నడుస్తోన్న ఆగర్భ శ్రీమంతుడు శ్రీనివాసరావు మూడో వివాహంతో జారిణీ కథ ఆరంభమైంది. తనపై గల అపప్రదను లోకనిందను నమ్మి లోకులందరితో పాటు తనను అసహించుకుని ఏనాడూ ముఖం చూడని కుమార్తెను బ్రతిమాలి అంత్య సమయంలో పిలిపించుకుని తన దీనగాథను స్వయంగా వినిపించుతున్నదా స్త్రీ. మనశ్శాంతి లేని నరహరి ప్రశాంతంగా చదవలేకున్నాడు ఏ రచనను కూడా. ఏదో యథాలాపంగా పుటలు తిరగేస్తున్న అతడికి తనకు తెలియకనే అందలి కథాంశం ఆకర్షించగా దీక్షగా చదవడం ప్రారంభించాడు. డబ్బున్నవాడు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోగలడు. డబ్బు లేని వాళ్ళు ఆడ సంతానాన్ని ఎలాగైనా విరగడ చేసుకోవాలని చూస్తారు. ఫలితంగా నా బ్రతుకు బలైపోయింది. చూస్తూ చూస్తూ చావలేక ఆ పెళ్లికి తలవంచానే కాని ధనరాశుల మీద లాలసతో కాదు. అయినా తప్పంతా నాదే అన్నట్లుగా ఎన్నో నికృష్టపు మాటలను వినవలసొచ్చేది. మొదటి భార్య చనిపోయిందట. అదృష్టవంతురాలే. ఆమె కూతురు నాకంటే పెద్దది. రెండవ భార్య బ్రతికే ఉంది. ఇంటి వద్దనే ఉన్నది. ఆమెకు 3 ఆడపిల్లలు. మూడవ కూతురు నా వయసున్నది. శ్రోత భయకంపితురాలన్నట్టుగా చూడసాగింది. వక్త నిర్జవహాసం చేసింది. వినటానికే ఘోరంగా ఉంది కదూ. ఇవన్నీ అనుభవంలో ఎదుర్కొన్న నా స్థితిని ఊహించు మరీ. శరీర సౌందర్యంతో మగవాణ్ణి వలలో వేసుకునే భోగస్త్రీగా జమకట్టి మాట్లాడేవారు ఆ ఇంట నా సవతి పరివారమంతా నన్ను. బీదదానినైన నాకు అధికారం హస్తగతం చేసుకునే వివేకం లేకపోయింది. ముందు భార్య, ఆమె తమ్ముడిని, విధవ మేనత్తను, మరెవర్నో పిలిపించింది పుట్టింటి నుండి. అందరూ ఇక్కడే తిష్ట వేశారు. నేను కదిలినా మెదిలినా 1000 కళ్ళు నన్ను గుచ్చిగుచ్చి చూస్తూ తన చూపులతో చెండుకు తినేవి. బీదది. ఈ ఇంట దాసీకుండవలసిన అర్హతలు కూడా లేవు. వయసులోంది ముసలమొగుణ్ణి ఎందుకు కట్టుకుంటుంది? పుష్కలంగా డబ్బుతో సరితూగొచ్చు. కోరికలు తీర్చడానికి చాటుమాటు భోగోతాలు ఉండనే ఉంటాయి. ఘోరమైన ఈ విసుర్లు విని వణికిపోతూ గది వదిలి బయటకు రావడానికే భయపడుతూ బందీలా ఉండేదాన్ని. కనీసం భర్తకు నా కష్టసుఖాలు చెప్పుకోగల తెలివి కూడా ఉండేది కాదు. ఆయనకు ఊపిరాణ్ణన్ని వర్తక వ్యాపారాలతో తీరికైనప్పుడు ఏ అర్ధరాత్రో అపరాత్రో రావడం, అందంతో ఆడుకోవడం మినహా మరేమీ అక్కర్లేకపోయేది. ముసలి భర్తకు పొడుచు భార్యపై ఉండే అనుమానాలన్నీ కూడా ఉండేవి. నా అందాన్ని అనుభవించడంతో పాటు తప్పతాగిన నిషాలో ఉన్నప్పుడు నన్ను చావబాదడం కూడా జరుగుతుండేది. నన్ను చూడ్డానికి నా పుట్టింటి వాళ్ళు రాకూడదు. బీదవాళ్లు ఆ గొప్ప భవంతిలో అడుగడు రాదు. గొప్పింటి స్త్రీనైన నేను బీదింట అడుగు పెట్టకూడదు. కర్మాని సరిపెట్టుకుంటూ ఈ గరళపానాన్ని సేవించేదాన్ని. ఒకనాడు, చిన్నమ్మగారు, మీ నాన్నగారికి చాలా జబ్బుగా ఉందట. ఒకసారి మిమ్మల్ని చూడాలంటున్నారట అని గుమస్తా సుబ్బారావు తెచ్చిన కబురు విని తలడిల్లిపోయాను. మీకీ విషయం ఎలా తెలుసు అని అడిగాను అతన్ని. మీ తమ్ముడొచ్చి చెప్పాడు. మరి నాకు కనిపించలేదేం? ఉక్రోషంతో అడిగాను. క్షమించండి, అయ్యగారు మీ వారెవర్ని లోపలికి రానియద్దన్నారు. అయ్యగారు ఊళ్ళో లేరు కదా, రాణిస్తే ఏం మునిగిపోయిందో. నిస్సహాయ కోపంతో ఊగిపోయాను. మన్నించాలి. పెద్దమ్మగారు వారు కూడా అలాగే శాసించారు. అసహాయతతో అవమానం, బాధ, శోకం ముప్పిరిగొనొచ్చాయి. సుబ్బారావు గారు, ఒక్క సహాయం చేయగలరా? దీనంగా అడిగాను. ఏంటండి? మళ్ళీ మీ అయ్యగారొస్తే వీలు పడదు. ఒక్కసారి నేను వెళ్ళి మా నాన్నగారిని చూసొస్తాను. కారు తీస్తారా? కొద్దిగా తటపటాయిస్తూనే అలాగే అన్నాడు సుబ్బారావు. భర్త నీచపు అనుమానాలు, ఆంక్షలు నడుమ ఇతర పరివారపు అవమానాలు, అధికారాలు భరిస్తూ భయపడుతూ బ్రతికే నాపై ఇంటి నౌకర్లెవ్వరికీ భయభక్తుల్లేవు. నాకై నేను ఎవరికీ ఏ పని పురమాయించను కూడా. కాని సుబ్బారావు మాత్రం నాతో ఎప్పుడూ మాట్లాడవలసొచ్చినా వినయ విధేయతలతో గౌరవం ఉంచే మాట్లాడేవాడు. మరొక ఉద్యోగి, నౌకరు ఎవరైనా అయితే అసలు నా వరకు ఈ వార్త చేరకపోయేది.
చూడండి, నేను మన బిల్డింగులపై అద్దె వసూళ్ల కోసం వెళుతున్నాను. ఆ కారులోనే రండి. కానీ ఆలస్యం చేయకూడదు మరి అన్నాడు సుబ్బారావు. అలాగే. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న తండ్రికి వైద్యం జరిగే సదుపాయం లేదు. కుటుంబ పెద్ద మంచమెక్కడంతో కుటుంబ అవసరాలు కూడా కుంటుపడ్డాయి. తండ్రి కూతుళ్ళం ఒకరినొకరం చూసుకుని బావురుమన్నాం. ఆ దయనీయ స్థితిని చూసి కరిగిపోయిన సుబ్బారావు 200 తీసిచ్చాడు. నేనెలాగో లెక్కల్లో సర్ది చెప్తానులేండి అని అభయమిచ్చాడు నాకు. ఆ విధంగా సుబ్బారావు సహృదయత వల్ల నా తల్లిదండ్రులను చూసుకోనగల అవకాశము, సంకట పరిస్థితుల్లో ఆర్థికంగా ఆదుకునే శక్తి కలిగింది. అయితే ఈ వార్త నా సవితి ఆయన చెవికి చేరవేసి పుణ్యం కట్టుకుంది అనే విషయం గ్రహించలేకపోయాను. నాకు చావు దెబ్బలు, నాపై నిఘా ఎక్కువయ్యాయి. నాకు ప్రసవ సమయం సమీపించింది. మొదటిసారి ప్రసవం పుట్టింట జరగాలని ప్రాధేయపడుతూ 3 సార్లొచ్చిన నా తండ్రిని కుక్కలా కసిరి కొట్టడమే కాదు, కనీసం ప్రసవానంతరమైన నన్ను బిడ్డను కంటితో చూసుకోవడానికి కూడా అనుమతించలేదు. బిడ్డ పుట్టిన అనంతరం భర్తకు నాపై గల మోజు కూడా అంతరించిపోయింది. దెబ్బలు, నిరసనలు, నిబంధనలు అధికమయ్యాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనకు నా అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నిస్తోంది నా సవతి. అలా సంవత్సరం నరకంగా గడిచింది. తల్లిదండ్రులను, తోబుట్టువులను చూడాలని నాకు తహతహగా ఉంది. అవకాశం కోసం చూస్తున్నాను. తమ్ముడి వివాహం కుదిరింది. ఆహ్వానించొచ్చిన నా తల్లిదండ్రులు వీధి గుమ్మం వద్ద అవమానించి పంపబడ్డారు. ఈ మేడల్లో, కారుల్లో దర్జాగా ఉంది. కూతురని సంతోషించు. ఎందుకా మురికి గుంటల్లోకి పిలుస్తావ్? అని ఆయన అంటుంటే స్పష్టంగా విన్నాను మేడ వరండా నుండి. నా సహనం చచ్చిపోయింది. నాకు సహాయం, సానుభూతి అందజేసేది ఆ ఇంట సుబ్బారావు ఒక్కడే. తమ్ముని వివాహం కళ్ళారా చూసుకుని, కన్నవారిని తనివితీరా చూసుకుని, నా ప్రేమ వారికి చూపి సంతోషంగా తిరిగొచ్చిన నేను, నాతో ఉన్న సుబ్బారావు, గేటులో హంటర్ చేతబట్టి నిలబడున్న నా భర్తను చూసి గజగజ వణికిపోయాం. మా ఇద్దరికీ సంబంధం అంటగట్టి కారుకోతలు కూస్తున్నప్పుడు తప్ప నాకు తెలీదు సుబ్బారావు అందగాడని, యువకుడని. తాను వయసు మళ్ళిన అనాకారిననే న్యూన్యతతో ఆయన బాధపడుతుండాలి. అందుకే ఇటువంటి పాడు తలంపు కలిగింది. ఆయనకు మద్దతుగా రెండవ భార్య, ఆమె అన్నదమ్ములు వగేరా పళ్ళికిలిస్తూ ఒక్కో సమిద వేస్తూ వేడుక చూడసాగారు. ఇక నా గోడు వినేదెవరు? చేతులు నొప్పి పుట్టే వరకు కొట్టి కొట్టి పోయి వాడితోనే కులుకు. వీధి కుక్కకు సింహాసనం విలువ తెలుసా అని బయట రోడ్డు మీదకు ఈడ్చి పారేసి గేటు మూసుకుంటూ మళ్లీ గుర్తుకొచ్చినట్లుగా నా చేతుల్లోని నిన్ను, ఇది మా బిడ్డ అని లాక్కున్నారు. అర్ధరాత్రి నడి రోడ్డు మీద కౌకు దెబ్బలతో మూలుగుతున్న శరీరంతో, కడుపు శోకంతో, కట్టుకున్నవాడు బ్రతికుండగానే తెగిన తాళితో ఆశ్రయం దూరమైన ఆ ఆడదానికి అండ ఈ విశాల విశ్వంలో ఆ సుబ్బారావు ఒకడే. మూడో పెళ్లివాడికిచ్చి చేతులు దులుపుకున్న కన్నవారి పంచలకు చేరదలుచుకోలేదు. సుబ్బారావు స్నేహితుడు మద్రాసులో చిత్ర నిర్మాణం వృత్తిగా చేసుకున్నాడు. చాలా ధనవంతుడు. నౌకరీ ఊడిపోయిన సుబ్బారావును, నా అనేవాళ్లు లేని నన్ను చిత్రసీమ కన్నతల్లై చేరదీసింది. నన్ను అతి స్వల్ప కాలంలోనే గొప్ప కళాకారిణ్ణి చేసింది. లక్షలు లక్షలు గడించాను. అయితే నేను పతితను కాలేదని, పవిత్రంగానే ఉన్నానని, కష్టకాలంలో కూడా స్త్రీని అవమానించకుండా చివరి వరకు ఒక స్నేహితుడిలాగే మిగిలిపోయిన దైవం వంటి సుబ్బారావులు ఉంటారని ఈ పాడులోకానికేం తెలుసు? భర్త చాటున పతితులై కూడా పతివ్రతలుగా చలామణి అయ్యే అల్పులు, నలుగురిలో తిరిగే నాలాంటి అండలేని స్త్రీలపై అసత్య ప్రచారాలు చేస్తారు. స్త్రీని కేవలం భోగ వస్తువుగానే పరిగణించే కుసంస్కారులు మాత్రమే ఒక అభాగ్య స్త్రీపై అపనిందలు వేయగలరు. కానీ పొదుగురి సంతోషం కొరకు పలు రకాల వేషాలు వేస్తూ కొవ్వొత్తిగా కరిగిపోయే కళాకారిణికి కూడా రక్తమాంసాలు, మాన మర్యాదలు, కన్నీళ్లు ఉంటాయని, కళకంకితమైన వారు దుర్వర్తనులు కానవసరం లేదని గుర్తించగల విశాల హృదయులు ఈ దేశంలో ఎప్పటికైనా అవతరిస్తారా? కళంకం ముద్ర వేయబడి జారిణిగా జీవితాంతం పరిణింపబడిన ఈ నిర్భాగ్య కళాకారిణి నిజంగా జారిణి కాదని, ఎక్కడున్నా కనిపించని దైవాన్ని పూజారి అర్చించినట్లే కనుచూపుకైనా నోచుకొని భర్తను, బిడ్డనే అహర్నిశలు తలుస్తూ పూజారినిగా బ్రతికిన పవిత్రురాలని లోకం గుర్తించుకున్న కన్నబిడ్డవు నువ్వు తెలుసుకో తల్లి. నేను జారిణిని కాదు. కథనం ముగిసింది. పూజారిని, జారిణి ఆ పదప్రయోగం నరహరి వెన్ను చెరిచినట్లే అయింది. ఎవరి రచయిత? గబగబా పుటలో వెనక్కు తిప్పాడు. రచయిత కాదు, రచయిత్రి. నామధేయం మీరా. ఒక్కసారిగా తల తిరిగినట్లే అయింది నరహరికి. ఎవరి మీరా? ఎవరు? వెంటనే ఆ పత్రిక కార్యాలయానికి ఫోన్ చేశాడు. జర్నీ కథ నచ్చిందని, చిత్రంగా తీయాలనే అభిలాష ఉన్నది కనుక ఆ రచయిత్రి చిరునామా అవసరమని. పత్రికా సంపాదకులిచ్చిన వివరాలు విన్న నరహరికి అంతా అయోమయంగా కనిపించింది కొన్ని క్షణాలు.
ఇది స్వప్నమా యథార్థమా అనే శంక కూడా మతి పోగొట్టింది కొంతసేపు. మీరా, నా మీరా రచయిత్రయిందా? ఇది నిజమా? ఇది కల్పిత కథనా? కాదు, యథార్థ గాథ. తన కథ, తన తల్లి జీవితం అని స్పష్టంగా తెలుస్తోంది. నాకు నిజం ఈ విధంగా తెలియాలని రాసిందా? ఆలోచనలు తినేయసాగాయి నరహరిని. మరుగున పడిన మధురానుభూతులు హృదయ పదంపై నృత్యమాడసాగాయి. సొంతంగా ఒక కథ రాయరాదు అని ఒకనాడు అన్నాడు తాను. నాకంత తెలివెక్కడా? ఏమైనా ఉంటే అది మీ సహనం వల్లే అబ్బింది. నా శక్తి మేరకు మీకు చేదోడుగా ఉండగలనే గాని మీ నుండి విడిగా ఏదో సాధించాలని గాని ప్రకాశించాలని గాని నాకు లేదు. పురాణ కాలంలో పుట్టవలసిందానివే. ఇంతటి మధురఘట్టం ఒకనాటిదిగా మిగిలిపోయిందా? ఏ దుష్టశక్తి మనల్ని ఇలా వేరు చేసింది మీరా? పోనీ నేను తొందరపడ్డానే అనుకో, నువ్వెందుకు కోపగించి వెళ్ళిపోయావు? నీ సహనం ఏమైంది అనుకున్నాడు నరహరి. పార్వతి అనారోగ్యంగా ఉన్న మీరా సంరక్షణలో ఏనాడు క్షణం ఏమారి ఉండడం లేదు. ప్రసవ సమయం సమీపించిన దగ్గర నుండి అందరూ తల్లిదండ్రుల్లాగానే వారికి ఆనందంతో పాటు ఆందోళన కూడా అధికమైంది. మొదటిసారి ఎలాగుంటుందో సీతారామ నీదే భారం అనునిత్యం రామదాసు మదిలోని ప్రార్థనది. ఎన్నో సంసారాలు బిడ్డల వల్ల నిలుస్తాయి. ప్రసవానంతరం భార్య బిడ్డలపై నరహరి ప్రేమ మరలా చిగురించొచ్చు. ఆశగా తలపోయి సాగింది పార్వతి అమాయక హృదయం. ఏ ఆశను పెంచుకొనక, ఏ భయానికి తావీయక అతి ధైర్యంగా నిర్వికారంగా ఉంటోంది మీరా మాత్రమే. ఒకనాడు కన్నవారు ఉండి లేనిదాన్నయ్యాను, ఈనాడు కట్టుకున్నవారు ఉండి లేనిదాన్నయ్యాను. ఈ వృద్ధులపై బాధ్యత అయినాను మరలా. ఇదే ఆమె చింత. ప్రశాంతమైన ఆ చిన్ని తోటలో కూర్చుని అనునిత్యం ఆమె ప్రార్థించేదొకటే, ఈ వృద్ధులపై నుండి నా బరువును తొలగించు. ఈ అసూయ ద్వేషాలు ధనదాహాలు కుశంకలో ఉండని ప్రశాంత లోకంలోకి నన్ను చేర్చు. అయితే ఎంతటి భక్తులకైనా వారు అడిగింది ఇవ్వకపోవడమే భగవానుని వేడుక. ఏ పాపము ఎరుగని మీరాను ఎందుకెప్పుడూ ఏడిపించడమే పనిగా పెట్టుకున్నావు? జీవితంలో ప్రప్రథమంగా భగవానుని విమర్శించింది పార్వతి సొమ్మసిల్లి పడున్న మీరాను చూసి. పుట్టిన కవలపిల్ల మరణించింది, మగబిడ్డ బ్రతికాడు. దైవలేలను నిందించకు, దక్కినంతవరకే ధన్యమనుకుందాం పార్వతి. తన దుఃఖాన్ని కప్పిపుచ్చుతూ భార్యను ఓదార్చాడు రామదాసు. స్పృహొచ్చాక మీరా ఎంత హఠం చేస్తుందో ఆ దుఃఖం నేను చూడలేను. కుమిలి కుమిలి ఏడుస్తున్న పార్వతి మీరా మెల్లగా కనులు తెరిచి చూస్తుండడం గమనించనే లేదు. మీరా తట్టుకోలేదు. తెలివి రాకుండానే తీసుకుపోవాలి పోయిన బిడ్డను. డాక్టర్తో అంటూ కనులొత్తుకుంటున్న పార్వతి అమ్మా అని మీరా మెల్లగా పిలవడంతో అదిరిపడింది. ఆమె దుఃఖం రెట్టింపయింది. రామదాసు ప్రాణాలు ఉగ్గబట్టి చూస్తున్నాడు. మీరా ఒకసారిగా గుళ్ళుమంటుందేమోనని. కాని ఆమె ముఖం నిశ్చలంగా ఉంది. ఏ భావ వ్యక్తీకరణ లేకుండా. జీవించున్న బిడ్డను, మరణించిన శిశువును ఒకే విధంగా చూసింది మీరా. ఆ నేత్రాలలో ఒక్క అసురు బిందువైనా లేదు. మీరా, మన నిండు ఆనందాన్ని దైవం చూడలేకుండా ఉన్నాడు అంటూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న పార్వతిని మీరా ఓదార్చింది. ఊరుకో అమ్మా, ఆఖరకు నీకు ఇలాంటి దుఃఖాన్ని కూడా ప్రసాదించాను కదూ నేను. రామదాసు చెమర్చిన కన్నులతో బయటకు వెళ్ళాడు. శిశువు మృతదేహాన్ని తీసుకుని పోతుండగా కూడా మీరా ఏడవలేదు. పార్వతి మాత్రం గొల్లుమంది. ఇద్దరు బిడ్డల్ని ఇచ్చినట్టే ఇచ్చి ఒకదాన్ని లాక్కున్నావా దేవుడా అంటూ. ఒక బిడ్డైనా దక్కినందుకు సంతోషించండి. మీరే ఇలా ఉంటే ఇంకా అమ్మాయి ఇంకా బెంబేలు పడుతుంది అని డాక్టర్ ధైర్యం చెప్పబోయింది పార్వతికి. ఊరుకో అమ్మా, ఏనాడు పూర్తిగా సంతోషంగా బ్రతికాను? ఎప్పుడూ ఒక చెంప నవ్వు, మరో చెంప ఏడుపేగా ఉన్నది నాకు అంటున్న మీరా మనసు జరిగిందంతా ఒక్కసారి సమీక్షించొచ్చింది. ఏ లోటు ఎరుగని ధనిక కుటుంబంలో పుట్టాననే ఆనందం తెలియకుండా అందరి తిట్లు దీవెనలతో ఏడుస్తూ గడిచింది బాల్యం. రామదాసు దంపతుల ప్రేమ పెనిది లభ్యమైందనే సంతోషాన్ని, కన్నవారిచే త్యజింపబడ్డాననే దిగులు కబళించివేయగా సాగింది కౌమార దశ. చక్కని భర్త లభ్యమయ్యాడన్న తృప్తి కన్నా అతడికి తన గత చరిత్ర విశేషాలెప్పుడు తెలిసి ఏమవుతుందోననే శంక పీడించేది వైవాహిక జీవితంలో. అతడి అనురాగాన్ని పూర్తిగా ఆస్వాదించలేని అసక్తత అనునిత్యం అంతరాంతరాలలో అగ్నిలా కాల్చివేస్తుండగా అందరిలా సుఖదాంపత్యం గడపలేకపోయింది. తొలిసారి గర్భం ధరించిన సంతోషాతి సమయం అంతటినీ తల్లితో కలయిక, తల్లి మరణము హరించివేశాయి. తొలి సంతానాన్ని మొదమార హృదయానికి హత్తుకునే అపురూప అనుభూతిలో కూడా సగభాగం హరించిపోయింది. ఇద్దరు బిడ్డల్నిచ్చి ఒకరిని లాక్కున్నాడు భగవంతుడు నిర్దయగా. ఎంత నిర్భాగ్యురాలివే మీరా! తొలి సంతానమని వారసుడని ఉప్పొంగిపోతూ వేడుకలు చేసే వారెవరు నీకు? కనీసం వాడి పుట్టుకకు కారణభూతుడైన వ్యక్తి కూడా కన్నెత్తి చూడ్డం లేదు. నువ్వు బ్రతుకున్నావో లేదో కూడా అతడికి అవసరం లేదు కదూ. ఛీ! మాతృత్వం మహత్తర వరమంటూ మగువలను మభ్యపెట్టిన మహనీయులెవరో.
మీరా మనసు బాధగా మూలిగింది. ఆ ముక్కు కళ్ళు అంతా తండ్రి పోలికే. పార్వతి బిడ్డను నిమురుతూ వర్ణిస్తోంది. అవును, పెరగవలసింది తల్లి గర్భంలో. కష్టనిష్ఠూరాలన్నీ అనుభవించవలసింది తల్లి. పోలికలు అధికారాలు మాత్రం తండ్రివి. ఎంత న్యాయంగా ఉంది నీ సృష్టి! కనిపించని భగవానుని ఉద్దేశించి నిష్ఠూరంగా అనుకుంది మీరా. వీడు మాత్రం ఎందుకు బ్రతికాడు? తల్లి తండ్రి త్యజించిన బాధ ఏంటో నాకు తెలుసు. మరలా నాలాగే ఈ శిశువు కూడా నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు అనే ప్రపంచపు హేళనలను ఎదుర్కొంటూ కుంగిపోతూ జీవించాలా? ఈ ఆలోచనలు మీరా మనసును గజగజలాడించింది. నేను చాలా హీనంగా ఆలోచిస్తున్నానా? ఎందరో బిడ్డల్లేక అల్లాడి కుంగిపోతారు. మరి నేను ఈ మాతృత్వానికి సంతోషించలేకుండా ఉన్నాను. ఏం పాపం చేశాను? తెలిసి తెలిసి ఏ తప్పు చేయలేదు. అనంతమైన ఆలోచన వల్లరిలో మీరా అలసిపోయింది. ఒక థియేటర్ వద్ద రద్దీగా ఉన్న జనంలో పరిచితమైన స్త్రీ ముఖాన్ని చూసి మరలిపోతున్న నరహరి కారు టక్కునాగింది. కాత్యాయనక్క కదూ అనుకున్నాడు. ఆమెను కలుసుకోవాలని తాతాతో జనాన్ని తోసుకుంటూ అతడు ఎంత వడివడిగా వెళ్ళాడో అంత పట్టుదలగాను ఆమె అతనికి దూరం దూరంగా వెళ్ళిపోయి ఆ జన సమర్థంలో ఎటో అదృశ్యమైపోయింది. ఎందుకలా పారిపోయింది? ఆమెతో ఉన్నవారెవరు? 2-3 రోజుల వరకు అదే ప్రశ్న తినేయసాగింది నరహరిని. ఆ ప్రశ్నకు సమాధానం అన్నట్లుగా 4 రోజుల తర్వాత అతడికొక లేఖ అందింది. తమ్ముడు. ఆ సంబోధన చూస్తూనే అతని మేను జలదరించింది, పులకరించింది. తమ్ముడు, నీ నుంచి నేను కావాలనే పారిపోయాను. ఎందుకంటే నా వంటి వాళ్ళంటే నీకు అసహ్యమని ఇటీవల నీ జీవిత విశేషాలే చెప్తున్నాయి గనుక. నాకెలా తెలిసిందనుకుంటున్నావా? పేరు ప్రతిష్టలు గలవారింట ఏగ ఈనినా అందరికీ తెలుస్తుంది మరి. తమ్ముడు, నువ్వెంతో విశాల హృదయుడివని మురిసిపోయేదాన్ని. నిన్ను పతిగా పొందిన మీరా సౌభాగ్యానికి నాకంటే మిన్నగా ఆనందించిన వారుండబోరు. కాని నా ఆనందం, ఆశీర్వాదం ఇంత అల్పమైపోగలవని, స్వవిషయంలో నీ మనసు అంత చిన్నదైపోగలదని ఎన్నడూ అనుకోలేదు. కేవలం ఒక పతిత కుమార్తె అయిన నేరానికే భార్యను వదిలిన నువ్వు మరి ఈ ఉత్తరాన్ని ఆశాంతం చదువుతావా, లేక మధ్యలోనే విసిరేస్తావా? ఈ లేఖను అంటిన కారణంగా పాప ప్రక్షాళనార్థం కాశీ వెళతావా, గంగలో మునిగి పవిత్రం కావడానికి? తమ్ముడు, ఇంత ప్రపంచాన్ని చూసావు. భర్త అండను కోల్పోయిన యవ్వనవతిని దాసీగా కూడా బ్రతకనీయక దేవదాసీగా మార్చే సంఘం మనది. నీకు నేను చెప్పవలసిన పని లేదు. అమాయకురాలైన మీరా భవిష్యత్తు నీ నిరంకుశత్వం వల్ల నాశనం కారాదని, ఇకనైనా నీ కర్తవ్యం తెలుసుకొనగలవని ఆశిస్తున్నాను. నన్ను నువ్వు ఇంకా గౌరవిస్తున్నావా లేదా అనే దానికి సమాధానం నువ్వు మీరా మరలా కలుస్తారా లేదా అనే విషయం ద్వారా పొందుతాను. నువ్వు మీరా తిరిగి ఆనందంగా సంసారం కొనసాగించగలిగినాడు నువ్వు వెతకవలసిన అవసరం లేకనే నీ ఇంటికి రాగల నీ అక్క కాత్యాయిని. ఏనాడు గాంభీర్యం కోల్పోని నరహరి కనుల నుండి బాష్పధారలు బయలువెడలాయి. నేను మీరాను వదల్లేదక్క. మీరాయే నన్ను వదిలి కోపగించి వెళ్ళిపోయింది. తనలో తాను గొణుక్కుంటూ నిస్సహాయంగా జుట్టు పీక్కున్నాడు. నిజంగా మీరా పట్ల నేను నిరంకుశంగానే ప్రవర్తించాను. ఆఖరికి పరమ నీచుని వలె కొట్టాను కూడా. కాని నిత్యం తన కొరకే నా మనసు రోదిస్తూ తప్పిస్తోన్నదని, దేవిలేని ఈ కోవెలలో తిరిగి ఆ దేవిని తెచ్చి ప్రతిష్ఠించవలనని కోరుతున్నానని, తన చెంతకు రావడానికి ముఖం చెల్లడం లేదని ఎలా గ్రహించగలదు మీరా? మీ కాత్యాయని కొలట అయితే ఇది అంతే. తన మాటకు మాట తిప్పికొట్టిన మీరా కనుల ముందు నిలిచింది. ఆమె వాక్కు నిజమైంది. అంతటి సద్వత్తునురాలిని అవమానించి బాధించినందుకే నేడు అక్కను గురించే దుర్వార్త వినవలసొచ్చిందా శిక్షగా? మీరా, ఏ స్థితిలో ఉన్నావో కదా, ఏ ముఖంతో రాను నీ దగ్గరికిప్పుడు? నిర్లిప్తంగా ఒక చోట కూర్చునున్న మీరాకు తనను పోగంట పైగా రామదాసు గమనిస్తున్నాడని తెలీదు. మీరా, ఆర్ద్రమైన ఆ పిలుపు ఆమె కర్ణపుటాలను చేరలేదు. మీరా తల్లి. ఈసారి మీరా తలెత్తి చూసింది. సజల నయనాలతో రామదాసు నిలిచున్నాడు. ఏ రోజుకారోజు నువ్వేమైపోతావో నాకు తెలియడం లేదు తల్లి, దుఃఖపూరిత కంఠంతో అంటూ ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు రామదాసు. అతడి మనోపదంలో తొలిసారిగా తన కుటీరానికొచ్చిన 12 ఏళ్ల అమాయక బాలిక మీరా మెదిలింది. అందరినీ భయం భయంగా చూస్తూ ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలియనట్లు ఎప్పుడూ ఒకే తావున నిలబడి శూన్యంలోకి చూస్తూ సంతోష విషాదాలకు అతీతురాలుగా కనబడేది. ఈ పరిస్థితి మరలా మీరాను కైవసం చేసుకుంటుందా? ఆ ఆలోచన రామదాసును నిలువెల్లా కంపింపజేసింది. భరించలేని బాధతో గుండెలను రాసుకున్నాడు. ఇలా ఒంటరిగా కూర్చోకమ్మా, దా లోపలికి రా. బాబాయ్ గారు, మీరాయనకు ఉత్తరం రాశారు కదూ? హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకు నిరతురుడయ్యాడు రామదాసు. రాద్దామనుకుంటున్నాను అన్నాడు తడబడుతున్న స్వరంతో. చటుక్కున తలెత్తి సునిశితంగా చూసింది మీరా రామదాసును. విరక్తిగా నవ్వింది.
నా కోసం ఇంకా ఎన్ని అబద్ధాలాడతారు బాబాయ్ గారు? రామదాసు అపరాధిలా తలవాల్చుకున్నాడు. నా తల్లి చనిపోయినా, నా కడుపున పుట్టిన బిడ్డ మరణించినా, నా శోకంతో, నా కష్టంతో ఆయనకు నిమిత్తం లేదు కదా? కంపిత గాత్రంతో ప్రశ్నించింది. ఇంత జరిగాక మీరు ఆయనకు ఉత్తరం రాయలేదంటే నేను నమ్మే మూర్ఖురాలనేనా? రామదాసు వంచిన శిరస్సు ఎత్తలేదు. ఆ బిడ్డతో పాటు నేను చావక ఎందుకు బ్రతుకున్నాను బాబాయ్ గారు? జలజల కన్నీరు కార్చింది మీరా. వినలేనట్లుగా రెండు చెవులు మూసుకున్నాడు రామదాసు. మీరా ఆ సంబోధనలో అపరిమితమైన అనురాగం, అనంతమైన సహనం తొణికిసలాడాయి. నా నోటితో నేను అనకూడదు కాని అంటున్నాను. కడుపు శోకం ఎలాంటిదో నీకు తెలుసుండి ఈ వృద్ధునికి అటువంటి శిక్ష పడాలని ఎందుకు కోరుకుంటున్నావు తల్లి నువ్వు? నేను చేసిన పాపమేమిటి? బాబాయ్ గారు! భరించలేనట్లుగా ఆక్రోశిస్తూ ఒక్క ఉదుటున లేచి అతడి గుండెల్లో ముఖం దాచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది మీరా. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలా అలా కోరుకోను. బంగారు తల్లివి, అలా ధైర్యంగా ఉండాలి. కష్టాలకేముంది, వస్తుంటాయి పోతుంటాయి. అతడు ఊళ్ళో ఉన్నాడో లేదో, ఎన్ని పనులు, అవి కూడా ఆలోచించాలి. అవును, ఎన్ని పనులు, చుట్టూ ఎన్ని రామచిలకలు ఆ రంగురంగుల లోకంలో. అక్కడ ఈ మీరా జ్ఞాపకానికి స్థానమెక్కడ? నా జ్ఞాపకాలే అక్కర్లేని వారి కొరకే నేనెందుకు ప్రోకులాడాలి? కటువుగా అనుకుంది మీరా. రామ్మ, అలా ఒంటరిగా కూర్చోకు. చూడు, నేనా పెద్దవాణ్ణి అయిపోయాను. ఓపిక లేదు. కాస్త ఆ పిల్లలకు పాఠాలు చెప్తుండు నువ్వు. అంతవరకు దూరం నుండి అంతా గమనిస్తోన్న పార్వతి చేరువుకొచ్చి చేతుల్లోని పసివాడి కొంటినవ్వును రామదాసుకు చూపుతూ, నెల దాటకుండానే ఏదైనా పేరు పెట్టాలి అంది. అమాయకురాలైన ఆమెకు బొత్తిగా సందర్భం తెలీదు. కాని రామదాసు కంగారుగా చూశాడు, మీరా ఏమి దుఃఖిస్తుందోనని. నరహరొచ్చాక పెట్టవచ్చునులే, తొందర ఏంటి అన్నాడు. చివ్వున తలెత్తి తీక్షణంగా చూసింది మీరా. ఏదైనా దేవుని పేరు పెడితే బాగుంటుంది అంది మరలా పార్వతి. అవునమ్మా, నేను అనుకున్నాను బాబాయ్ గారి పేరే పెట్టాలని. రాము బాగుందా పిలవడానికి? పార్వతి రామదాసు ముఖాముఖాలు చూసుకున్నారు. అదేంటి నా పేరెలా చెల్లుతుంది అటు వాళ్ళు? ఏదో చెప్పాలని చెప్పలేకపోయాడు రామదాసు. నాకు తెలిసిన దేవతలు మీరే బాబాయ్ గారు, మీ ఇద్దరే. అమ్మ పేరు కూడా పెట్టుకోగల అదృష్టం నాకు లేదు. మరణించిన బిడ్డ కొరకు రోదిస్తూ లోనికి పారిపోయింది మీరా.